యేసుక్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో అందరికీ వందనాలండి. దేవాతి దేవుని మహాకృపను బట్టి ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ వాక్యాన్ని అనేక మందికి షేర్ చేయమని అడుగుచున్నానండి. దేవాతి దేవుడు ఇది నాన్న మనతో మాట్లాడుచున్న అంశం ఏంటంటే, తండ్రి ఇష్ట ప్రకారంగా నీవు నడుచుచున్నావా, తండ్రి ఇష్ట ప్రకారంగా నువ్వు నడుచుచున్నావా అనే అంశం ద్వారా ఆయన ఈ దినాన్న మనతో మాట్లాడుచున్నారు. అయితే మత్తయి సువార్త 21వ అధ్యాయము 30వ వచనం చివరిలో రాయబడి ఉన్నది. ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారము చేసిన వాడని వారిని అడిగాను. దేవుడి పరిశుద్ధ వాక్యము దీవించునుగాక. ప్రార్థన. మహోన్నతుడ, మహిమగల రాజా, సర్వోన్నతుడ, సర్వాధికారి, నీ కృపగల నామంలో స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రతి దినము తండ్రి నాయన ఒక లేఖనం ద్వారా మీరు మాతో మాట్లాడుచున్నారు. మరి దినాన్న మీరు మాతో మాట్లాడుచున్న లేఖనాన్ని బట్టి వందనాలు. మీకు ఇష్ట ప్రకారంగా మేము జీవించుచున్నామో లేదో అని నాయన మమ్మల్ని మేము పరిశీలన చేసుకోవడానికి సహాయం దయచేయండి. ఒకవేళ తండ్రి నాయన ప్రభా నీకు ఇష్టమైన జీవితం మా యొద్ద లేకపోతే నాయన నీకు ఇష్టమైన జీవితాన్ని జీవించేవారుగా మా యొక్క జీవితాన్ని నాయన మేము సరి చేసుకోవడానికి కృప చూపించండి. నాయన విన్న వాక్యం విడిచిపెట్టకుండా అది మా జీవితాన్ని సరిచేసేది ఉండడానికి సహాయం దయచేయండి. ఈ యొక్క యూట్యూబ్ ద్వారా అనేక మంది యొక్క వాక్యం విని వాళ్ళ జీవితంలో నాయన ప్రభా మారు మనసు రక్షణ పొందుకునే మార్గం వారికి దయచేయండి. బాబునికి వందనాలు. నేను చేస్తున్న యొక్క చిన్నపాటి పరిచర్యను దీవించండి, ఆశీర్వదించండి. అనేకల చెంత నాయన ప్రభా ఈ వాక్యము వెళ్ళినట్టు నాయన విని వాళ్ళ హృదయాలు కదిలింపబడినట్లుగా సహాయం దయచేయండి. ఒక్క ఆత్మైనైనా రక్షింపబడినట్టు సహాయం దయచేయండి. బాబునికి వందనాలు. నైనా విని వాక్యము తండ్రి మా యొక్క జీవితాన్ని సరిచేసేది ఉండడానికి కృప చూపించమని ప్రభా నాన్న చిన్న ప్రార్థన సన్నిధానం చేర్చుకోమని నజరేయుని యేసునామమున నడుచున్నాను తండ్రి, ఆమేన్. దేవాతి దేవుడు ఇది నన్ను మనతో ఏం మాట్లాడుచున్నారండి? తండ్రి ఇష్ట ప్రకారంగా మనము జీవించుచున్నామా లేదని కదండి. అయితే అసలు ఇక్కడ మనందరికీ అర్థమవడం కోసము మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఎంత స్పష్టముగా అర్థమయ్యే రీతిలో మరి ఒక ఉపమాన రీతిగా ఆయన చెప్తున్న సందర్భాలు ఇక్కడ కనపడతా ఉన్నాయి. అంటే మనకు అర్థం కావాలని మరి ఆయన మనకు అర్థమైన రీతిలో మరి ఇక్కడ చెప్తున్నారండి. ఏంటంటే ఒక తండ్రి ఉన్నాడు, ఆ తండ్రికి ఇద్దరు కొడుకులు ఉన్నారండి. ఒక తండ్రి ఉన్నాడు, ఆ తండ్రికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. అయితే ఆ ఇద్దరు కొడుకుల్లో మొదటిగా పెద్ద కొడుకు దగ్గరికి వెళ్ళి ఆ తండ్రి అంటున్నాడు, కుమారుడా నువ్వు వెళ్ళి ద్రాక్ష తోట దగ్గరికి వెళ్ళి పని చెయ్యి అని చెప్పాడండి. చెప్పినప్పుడు ఆ కుమారుడు అంటున్నాడు, నాకు కుదరదు, నేను వెళ్ళనని చెప్పాడనమాట. అని చెప్పిన తర్వాత మరి ఆ పెద్ద కుమారుడు ఏం ఆలోచించుకున్నాడో ఏం చేశాడో తెలియదు, కానీ మరి తన మనసు మార్చుకున్నాడండి. మనసు మార్చుకుని తండ్రి చెప్పిన మాట ఏదైతే ఉందో అది విని ఏం చేశాడు, ఆ యొక్క ద్రాక్ష తోట దగ్గర పని చేయడానికి వెళ్ళాడు. అయితే మరి పెద్ద కుమారుడు వెళ్ళననేసరికి మరి చిన్న కుమారుడు దగ్గరికి వచ్చాడు. ఆ తండ్రి వచ్చి, నా కుమారుడు ద్రాక్ష తోట పని చేయడానికి వెళ్ళు అంటే ఆ యొక్క కుమారుడు ఏమని సమాధానం ఇచ్చాడంటే, నేను వెళ్తాను నా తండ్రి అని చెప్పాడు. అంటే తండ్రికి వెళ్తానని చెప్పాడు, కానీ తండ్రికి చెప్పాడు కానీ తను ఆ పని చేయడానికి వెళ్ళలేదు. అయితే దేవుడు దీని ద్వారా మన ఒక ప్రశ్న వేస్తున్నారు. ఏంటంటే మరి ఇద్దరు కుమారుల్లో మొదటివాడు వెళ్ళనని చెప్పి మనసు మార్చుకుని వెళ్ళాడు, రెండో కుమారుడు వెళ్తానని చెప్పి వెళ్ళలేరు. వీళ్ళిద్దరిలో ఎవరు తండ్రి ఇష్ట ప్రకారంగా నడుచుకున్నారని అడుగుతుంటే అక్కడున్న వారు అనేక మంది మొదటివాడే అని చెప్పారు. అంటే ఆ యొక్క పెద్ద కుమారుడు ఏం చేశాడంటే వెళ్ళనని చెప్పాడు, కానీ తన మనసు మార్చుకున్నాడు. తండ్రి మాటని గౌరవించి ఆ యొక్క తండ్రి ఏదైతే ఆజ్ఞాపించాడో ఆ ఆజ్ఞను మరి తను పాటించాలని ఏం చేశాడు, మనసు మార్చుకుని తండ్రి ఆజ్ఞ ప్రకారము ఆ యొక్క పని చేయడానికి వెళ్ళాడు.
అయితే చిన్న కుమారుడు తండ్రితో వెళ్తానని చెప్పాడు, కానీ వెళ్ళకుండా తండ్రి ఏదైతే ఆజ్ఞాపించాడో ఆ ఆజ్ఞను మీరినట్లుగా ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. అలానే ఇక జీవ గ్రంథంలో చాలామంది దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించారండి. ఆ ఇష్టమైన జీవితాన్ని జీవించి మరి దేవుని ఆశీర్వాదాలు అనేక మంది పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే తండ్రి ఇష్టప్రకారం జీవించిన వ్యక్తులు కొంతమంది ఎవరంటే, మనం చూసినట్లయితే నోవాహు గారండి. నోవాహు గారు మరి దేవుని ఇష్ట ప్రకారంగా జీవించినట్లుగా చూస్తూ ఉంటున్నాం. దేవుడు మరి నోవాహుతో చెప్పాడు కదండి. ఏం చెప్పాడు? నోవాహు ఒక ఓడని చెయ్యి, దాంట్లోనికి మరి నీ కుటుంబం అంతా వెళ్ళాలి అని చెప్పినప్పుడు దేవుని యొక్క మాటను ఆయన విన్నాడండి. దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో ఆజ్ఞ ప్రకారము మరి నోవాహు గారు చేసినట్లుగా చూస్తూ ఉంటున్నాం. నోవాహు గారు దేవుని ఆజ్ఞ ప్రకారముగా చేశాడు కాబట్టి మరి తన కుటుంబాన్ని రక్షించుకోగలిగాడండి. మరి తన కుటుంబం అంతా రక్షింపబడినట్లుగా చూస్తూ ఉంటున్నాం. అంటే ఆయన ఏం చేయలేదు, దేవుని యొక్క మాటను మేరలేదు, తండ్రికి ఇష్ట ప్రకారము తను చేసినట్లుగా చూస్తూ ఉంటున్నాం. అలానే మరి తండ్రి యొక్క మాటను మీరిన వ్యక్తిని మనం చూసినట్లయితే యోనాని దేవుడు ఒక ప్రాంతానికి వెళ్ళమన్నాడు కదండి. మరి ఇక్కడ మరి ఒక ప్రాంతానికి వెళ్ళి సువార్తను ప్రకటించు, ఆ యొక్క ప్రాంతం నాశనం అయిపోతుందని మరి చెప్పు అన్నప్పుడు మరి యోనా ఏం చేశాడండి? భయపడిపోయి దేవుడు ఆజ్ఞ మీరి మరి తను వేరే ప్రాంతానికి వెళ్ళాలని అనుకున్నాడు. వేరే ప్రాంతానికి వెళ్ళాలనుకున్నప్పుడు ఏమైందండి? తన వాడ మీద ప్రయాణం చేస్తున్నప్పుడు మరి ఏమైపోయింది? అది మునిగిపోసాగింది కదండి. మరి తను చనిపోయే పరిస్థితుల్లోనికి మరి యోనా వెళ్ళారు. తర్వాత దేవుని తెలుసుకుని మరి దేవుని ప్రార్థించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మరి దేవుని మాట మీరాడండి. దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో ఆ ఆజ్ఞను యోనా మీరాడు. దేవుని మాట లెక్క చేయలేదు. మరి వేరొక చోటకి వెళ్ళాలనుకున్నాడు కాబట్టి మరి తిమింగలము ఆయన మింగివేసినట్లుగా చూస్తూ ఉంటున్నాం. మరి దేవుని యొక్క మరి మాటను మనం మీరినట్లయితే మరి దేవుడు మన యొక్క జీవితంలో మరి ఎటువంటి ఆశీర్వాదాలు ఇవ్వడు కదండి. మరి నోవాహు గారేమో మరి తన యొక్క ఇంటి రక్షణ కొరకు దేవుని మాట ప్రకారము మరి వాడని సిద్ధం చేసుకున్నాడు నోవాహు. అయితే మరి యోనా అయితే దేవుని మాట మరి లక్ష్య పెట్టకుండా దేవునికి ఇష్టమైన పని చేయకుండా పారిపోవాలని ప్రయత్నించాడు. అలానే మరి దేవుని యొక్క మాటకు లోబడకుండా దేవుడు చెప్పిన ఆజ్ఞను మీరిన వారు ఎవరండి? ఆదాము అవ్వలు. ఎందుకంటే దేవుడు వాళ్ళకు ఒక ఆజ్ఞ చేశారు. ఏంటంటే, ఆదాము నేను నీకు ఒక మాట చెప్తున్నాను, అది విను. ఈ యొక్క ఏదైనా తోటలో మధ్యలో ఒక చెట్టు ఉంది, దాని పేరు మంచి చెడులు తెలివిరిచ్చు వృక్షఫలము. దాన్ని తిని దినాన్న నువ్వు నిశ్చయముగా చచ్చిపోతావు. నేను ఆజ్ఞాపించిన ప్రకారము నువ్వు నడుచుకో అని ఆదాముకు చెప్పినప్పుడు మరి ఆదాముకు సాటి అయిన సహకారిగా మరి అవ్వమ్మని దేవుడు ఏర్పాటు చేసినప్పుడు మరి ఆ యొక్క ఆజ్ఞ మరి మీరి అవ్వమ్మ గారు దేవుడు ఏదైతే తినకూడదన్నాడో అది తిని మరి తన ఆజ్ఞను మీరినట్లుగా చూస్తూ ఉంటున్నా. అంత మాత్రమే కాకుండా మరి తను తినడమే కాకుండా తన భర్తకి తీసుకొచ్చి మరి ఇవ్వడంతో తన భార్య ఇచ్చిన ఫలమును తీసుకుని తిని మరి దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో ఆ యొక్క ఆజ్ఞను ఆదాము గారు మీరినట్లుగా చూస్తూ ఉంటున్నాం. అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే దేవుడు మనకు ఆజ్ఞాపించిన ఆజ్ఞను మనం ఏం చేయకూడదండి? మీరకూడదు. అలానే మరి దేవుడు మరి ప్రతి విషయంలో మనకి తోడుగా ఉన్నారండి. దేవుని ఆజ్ఞను మీరితే మనం ఆశీర్వాదాలు పొందుకుంటాం. దేవుని ఇష్ట ప్రకారంగా నడుచుకుంటే మనం ఆశీర్వాదాలు పొందుకుంటాం. మరి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు కలిగినా, ఎన్ని సమస్యలు కలిగినా కూడా దేవుని ఆజ్ఞను మనం ఏం చేయకూడదండి? మీరకూడదు. అలాగూ జీవించినట్లయితే మన యొక్క జీవితాల్లో
దేవుని యొక్క మరి కృప ఆశీర్వాదాలు ఎంతైనా ఉంటాయి. మరి అలాంటి వారిగా మనము జీవించుచున్నామా ఒకసారి ఆలోచించవలసిన వారమై ఉన్నాము. అయితే అలాగూ దేవుని ఆజ్ఞ మీరు అనేక మంది శాపాన్ని తెచ్చుకున్న వారు ఉన్నారు. దేవుని ఆజ్ఞని పాటించి అనేక ఆశీర్వాదాలు పొందుకున్న వారు ఉన్నారు. అయితే ఆ ఇద్దరు బిడ్డల్లో మొదటివాడు నేను వెళ్ళలేనన్నాడు, కానీ దేవుని ఆజ్ఞను పాటించి మరి తండ్రి చెప్పిన పనికి తాను వెళ్ళాడు. అయితే మరి రెండో వ్యక్తి దేవుని ఆజ్ఞను మీరినట్లుగా చూస్తున్నా. అంటే తండ్రి ఇష్టప్రకారముగా మొదటివాడు చేశాడు, మరి ఇష్ట ప్రకారంగా ఎవరు చేయలేకపోయారండి? వెళ్తానని చెప్పిన వ్యక్తి చేయలేకపోయాడు. అలానే నీ యొక్క జీవితంలో దేవుడు నిన్ను ఏదైనా చేయమన్నప్పుడు మరి ఆయన పనిని ఇష్టంగా నువ్వు చేస్తున్నావా? లేకపోతే ఆయన చెప్పినప్పుడు చెయ్యాలని మనసులో అనుకున్న తర్వాత మరి ఆయన చెప్పిన పని చేయకుండా దేవుడు మనకు ఆజ్ఞాపించిన ఆజ్ఞను మీరేవారిగా ఉన్నామా? ఒకసారి ఆలోచించవలసిన వారమై ఉన్నామండి. మన యొక్క జీవితంలో దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు కదండి. ఆయన ప్రేమించి కృప చూపించేవాడు. అలానే మరి దేవుడు లోతు కుటుంబాన్ని రక్షించడం కోసము మరి వారిని పారిపోమన్నప్పుడు మరి ఆ కుటుంబంలో మరి తన బిడ్డలు తీసుకుని తన భార్యని తీసుకుని లోతు పారిపోవాలని అనుకున్నాడు కదండి. మరి వెళ్ళిపోవాలని ప్రయత్నించిన సందర్భంలో దేవుడు ఏం చెప్పాడు? వెనకకు తిరిగి చూడకుండా వెళ్ళిపోమని మరి అక్కడ ఆజ్ఞాపించాడు కదండి. ఆజ్ఞాపించినప్పుడు లోతు భార్య ఆ యొక్క ఆజ్ఞ మీరి ప్రవర్తించినట్లుగా చూస్తూ ఉంటున్నాం. ఏం చేసింది లోతు భార్య? వెనక్కి తిరిగి చూసిందండి. దానివల్ల ఏం తెచ్చుకుంది? ఆవిడ శాపాన్ని తెచ్చుకుంది. ఏమైపోయింది? ఉప్పు స్తంభంగా మార్చబడింది. దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారము మరి ఆమె చేసి ఉంటే మరి ఆమె ఆ దినాన్న ఆ విధంగా అవుతుందండి, అవది కదా. అయితే అక్కడ ఏం చేసింది? దేవుడు ఏం చెప్పాడు? ఏమని ఆజ్ఞాపించాడు? మరి లోతు కుటుంబంతో నువ్వు వెనకకు తిరిగి చూడకుండా వెళ్ళిపో అని ఆజ్ఞాపించాడు కదండి. ఆ యొక్క ఆజ్ఞని ఎవరు మీరారో? లోతు భార్య మీరింది. అంటే వెనక్కి తిరిగి చూసింది ఏముంటాయో అని ఆమె చూడాలని ఆశ కలిగింది. ఆశ కలిగి చూసింది, ఏమైందండి? ఉప్పు స్తంభం అయిపోయింది. అలాంటి శాపాలు మనం తెచ్చుకునేవారుగా ఉంటాం. దేవుని ఆజ్ఞలను మనము పాటించేవారిగా ఉండాలి. దేవుడు మనం ఏది చెప్తున్నప్పుడు అది మనం చేసేవారిగా ఉండాలి. అలాగూ చేస్తే అనేకమైన ఆశీర్వాదాలు మనం పొందుకోగలుగుతాం కదండి. దేవుని యందు నిజాయితీగా జీవించాలి. దేవుని యందు యథార్థవంతులుగా మనం జీవించాలి. మరి అలాగూ జీవించినట్లయితే మన యొక్క జీవితాల్లో దేవుడు అనేకమైన ఆశీర్వాదాలు ఇస్తాడండి. మరి మన యొక్క జీవితంలో అనేక ఆశీర్వాదాలు పొందుకుంటాం. అందుకనే అనేక మంది దేవుని మాట యందు లక్ష్యం ఉంచాలని దేవుడు ఈ దినాన్న మనకు తెలియజేస్తూ ఉన్నారు. మరి అలాంటి జీవితాన్ని మనం జీవిస్తున్నామా లేదా అని ఒక్కసారి మనము పరిశీలన చేసుకోవాలి. మరి దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించి అనేక మంది మంచి సాక్ష్యం పొందుకున్న వారు జీవగ్రంథంలో ఉన్నారు కదండి. మరి అలాగూ జీవించున్నామా లేదా అని మనము ఒకసారి మన యొక్క జీవితాన్ని పరిశీలన చేసుకోవాలి. మరి సంసోను కూడా మరి దేవుని ఆజ్ఞను మీరినట్లుగా చూస్తూ ఉన్నాం కదండి. దేవుడు మరి సంసోని యొక్క తల్లిదండ్రులకి ఏం చెప్పాడు? మరి నీ యొక్క కుమారుని తల మీద మంగళ కత్తి రాకూడదు, తన బలమంతా అందులోనే ఉంటుందని చెప్పినప్పుడు మరి తను ఈ లోక వ్యసనాల కోసము మరి తన యొక్క జీవితాన్ని పాడు చేసుకున్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. మరి ఒక స్త్రీ కోసము తన యొక్క బలము ఎందులో ఉందో మరి ఆ స్త్రీకి తెలియజేసి మరి తన ప్రాణాల మీదకి తెచ్చుకున్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. మరి దేవుని ఆజ్ఞను అక్కడ మీరినట్లుగా చూస్తూ ఉంటున్నాం. దేవుడు ఆజ్ఞ ఏమై ఉందండి? మరి తన తలలో బలమున్నది కాబట్టి అది ఎవరికి తెలియకూడదు. అతని తల మీదకి ఏం రాకూడదు? మంగళకత్తి అనేది రాకూడదని దేవుని ఆజ్ఞ ఉన్నది. కానీ మరి తను చేసిన అపరాధము పాపం ద్వారా మరి ఆ యొక్క మంగళకత్తి అనేది ఆయన
మరి తల మీదకి వచ్చి తన శాపాన్ని తెచ్చుకున్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. అంటే అక్కడ దేవుని ఆజ్ఞను మీరినట్లుగా చూస్తూ ఉంటున్నాం. అలానే మన యొక్క జీవితంలో దేవుడు ఏదైనా మనకి మరి ఆజ్ఞాపించినప్పుడు మరి ఆ యొక్క ఆజ్ఞని మీరి మనం ప్రవర్తించుచున్నామేమో. మరి దేవుడు మనకు ఒకటి ఆజ్ఞాపించారండి, నీ పూర్ణ హృదయంతోనూ పూర్ణాత్మతోనూ నువ్వు పూర్ణ వివేకముతోనూ నీ దేవుడైన యెహోవాను సేవింపవలని అని ఆయన మనకు ఆజ్ఞాపించారు. అలాగని ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన ఆరాధించాలని మనకి ఆజ్ఞాపించున్నారు. మరి ఆ ఆజ్ఞను మనం పాటించేవారిగా ఉన్నామా? ఆ ఆజ్ఞను మనం మీరేవారిగా ఉన్నామా? దేవుణ్ణి ఎలా ప్రేమిస్తున్నాం? దేవుణ్ణి ఎలా ఆరాధిస్తున్నాం? ఎప్పుడైనా ఆలోచించారండి? మరి దేవునికి ఇష్టమైన ఆరాధనను చేస్తున్నావా? దేవునికి ఇష్టమైన మరి జీవితాన్ని జీవించగలుగుతున్నావా? ఒక్కసారి నిన్ను నీవు పరిశీలన చేసుకుని మరి ఇప్పటి వరకు ఎలాగూ జీవించినప్పటికీ కూడా మరి దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించేవారిగా మన జీవితాన్ని మార్చుకోవడానికి పరిశుద్ధాత్మ యొక్క వాక్యం ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలింపచేయునుగాక. ఆమె అందరికీ వందనాలండి. ప్రార్థన. మహోన్నతుడ, మహిమగల రాజా, సర్వోన్నతుడ, సర్వాధికారికి వందనాలు. ఈ వాక్యం ద్వారా అనేక హృదయాలు తెరవబడి తండ్రి, ఒకవేళ నీకు ఇష్టం లేని జీవితం మాలో ఉంటే నాయన, నీకు ఇష్టమైన జీవితాన్ని జీవించేవారుగా, నీ మాటని వినేవారుగా, నీకు లోబడేవారుగా నాయన ప్రభా, నీ ఆజ్ఞను నాయన మీరకుండా ఉండేవారుగా ఉండడానికి కృప చూపించండి. నీ ఆజ్ఞల ప్రకారం మేము జీవించగలగడానికి కృప చూపించండి. అట్టి కృప ధన్యత మాకు దయచేయమని ప్రభా. చిన్న ప్రార్థన దేని సన్నిధానం చేర్చుకోమని నజరేయుని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.